గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జై శ్రీమన్నారాయణ. ఈరోజు సూర్యనారాయణ స్వామి ఉత్సవాల్లో భాగంగా భీష్మ ఏకాదశి సందర్భంగా ఉదయం నుంచి విశేష అర్చన, మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం, సాయంత్రం ముత్యాల తరంబరాలతో అత్యంత రంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది. భక్తులందరూ కళ్యాణం తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. తూర్పు గోదావరి జిల్లా గొల్లల మామిడాడ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సౌజ్ఞ సమేత సూర్యనారాయణ స్వామి వారి యొక్క పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇవాళ మొదటి రోజు సాయంత్రం స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఈనాడు మన ఆలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆలయం అంతా కూడా పాంచరాత్ర ఆగమ వైష్ణవ సాంప్రదాయంలో జరిగినటువంటి కళ్యాణ మహోత్సవానికి అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ శుభతరుణంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులలో విశేషంగా మన ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు వారి కుమారుడి యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా స్వామివారిని చక్కగా కళ్యాణ వస్త్రాలతో స్వామివారిని దర్శించుకున్నారు. కాబట్టి ఈ కళ్యాణ మహోత్సవం ఎవరైతే దర్శించుకుంటారో వారికి సకల సౌభాగ్యాలు కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్ అని చెప్పి మనకి పురాణ వచనం. కాబట్టి ఈ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ రోజు ఇంత వైభవంగా జరిగింది. రేపటి రోజున స్వామివారికి నిత్యోపాసన, సాయంత్రం కూడా నిత్య హోమాలు జరుగుతాయి. అనంతరం మూడవ రోజు స్వామివారికి సాయంత్రం 4 గంటలకు సదస్యము అంటే మహదాశీర్వచనం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం 4వ రోజు స్వామివారికి వసంతోత్సవం సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. అనంతరం 5వ రోజు మాఘ పూర్ణిమ. ఈ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ అనంతరం మహాపూర్ణాహుతి చక్ర స్నానము జరుగుతుంది. తర్వాత ఈ మాఘ పూర్ణిమ తర్వాత గురువారం నాడు సాయంత్రం 7 గంటలకు స్వామివారికి అద్దాల మండపంలో శయనోత్సవం జరుగుతుంది, శ్రీ పుష్పయాగం. కాబట్టి భక్తులు 50 మంది కూడా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలగుదురుగాక. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.